నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఫ్లవర్లోని పెటల్స్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని యూజ్ చేసాము. సర్కిల్కి రొమానియన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ బులియన్ నాట్ స్టిచ్ని యూజ్ చేసాము. ఈ తీగికి బీడ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇప్పుడు ఈ డిజైన్లో మొదట మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ తీగకి బీడ్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇటు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి చూడండి, ఇది మధ్యలో లైన్ వచ్చేలాగా మనం తీసుకోవాలి, ఇలాగా క్రాస్గా. ఇప్పుడు మనలా ఇక్కడ నుంచి క్లాత్కి కానీ దారానికి కానీ మనం సూదిని అంటుకొనకుండా మధ్యలో నుంచి తీసుకుంటున్నాము. ఇలా మనకి ఎక్స్ ఆకారంలో వచ్చేలాగా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని మనం ఇలా పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి సూదిని మనం తీసుకోవాలి. చూడండి, ఇలా మనకు బీడ్ లాగా మనకి డిజైన్ ఫ్రేమ్ అవుతుంది కదా, దీన్నే బీడ్ స్టిచ్ అంటారు. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి చూడండి, ఇలాగా చూస్తున్నారు కదా ఎంత అందంగా మనకు ఈ డిజైన్ అనేది వస్తూ ఉన్నదో. మనం ఈ బీడ్ స్టిచ్ని ఇక్కడ వరకు వేద్దాము. ఇప్పుడు మనం ఈ డిజైన్లో ఫ్లవర్లోని ఈ పెటల్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. చూడండి, సూదిని ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కిందికి తీసుకొని మరలా దీని పక్కకు కింది నుంచి పైకి మనం తీసుకోవాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ వరకు కాకుండా చూడండి, ఇక్కడ కొద్దిగా పైనుంచి సూదిని మరలా మనం ఈ లైన్ వరకు తీసుకోవాలి. ఇలా ఇప్పుడు మరలా కింది నుంచి పైకి ఇలా, ఇదే లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్. చూడండి, ఇలా ఇప్పుడు మరలా కొద్దిగా పూర్తి ఇక్కడ నుంచి కాకుండా ఇక్కడ నుంచి మరలా లైన్ వరకు తీసుకుంటున్నాము. చూడండి, ఇలా ఇప్పుడు కింది నుంచి లైన్ వరకు చూస్తున్నారు కదా.
1 టైం మనం పూర్తి కిందికి తీసుకుంటున్నాము. నెక్స్ట్ తీసుకునేది హాఫ్ నుంచి మనం తీసుకుంటున్నాము. చూడండి, ఇలా చేయడం వలన మనకి ఇక్కడ డిజైన్ చాలా స్మూత్గా కనపడుతూ ఉన్నది. చూడండి, ఇటుపక్క కొద్దిగా వేరియేషన్ మనకు కిందికి పైకి కనపడుతూ ఉన్నది కదా. చూడండి, పెటల్ మనకు ఎంత అందంగా మనకి వస్తూ ఉన్నదో. మనం ఈ డిజైన్ని ఫ్రాక్స్కి కానీ, శారీ డిజైన్స్కి కానీ, డ్రెస్ డిజైన్కి కానీ చాలా అందంగా మనకు ఇది కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇటుపక్క కూడా మనం ఇలానే వేద్దాము. ఇక ఇప్పుడు మనం ఈ పెటల్ మధ్య భాగంలో జస్ట్ కొద్ది స్ట్రైట్ స్టిచ్ని వేసుకుంటే మనకి డిజైన్ అందంగా కనపడుతుంది. చూడండి, జస్ట్ ఇలా కిందికి పైకి చూస్తున్నారు కదా. ఇలా చూడండి, ఇలా దగ్గరగా వేసుకుంటూ మనం ఈ డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగా ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఫ్లవర్ డిజైన్ని చూసాం కదా. ఈ డిజైన్లో మనం గ్రీన్ కలర్ థ్రెడ్కి రొమానియన్ స్టిచ్ని యూజ్ చేసాము. ఇక్కడ బులియన్ నాట్ ఫ్లవర్స్లోని పెటల్కి లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఈ తీగలకి బీడ్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. ఇక్కడ వేసినటువంటి రొమానియన్ మరియు బులియన్ నాట్ స్టిచెస్ని
మనం ముందు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.